భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆయన విగ్రహానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, శెట్టి బాలాజీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అరణ్యచం కృషి చేసిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే అందరికీ సమాన అవకాశాలు దక్కుతున్నాయని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానంటే ఆయన వల్లనే అన్నారు. అటువంటి మహనీయుడిని జయంతి, వర్ధంతి రోజున మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నివాళులర్పించే అవకాశం రావడం అదృష్టమన్నారు. అంబేద్కర్ మహాశయుడి అడుగుజాడల్లో అందరూ నడవాలని కోరారు. ఆయన వెంట టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, నాయకులు చాపల చిన్నరాజు, రెడ్డి మణి, శెట్టి జగదీష్, నిమ్మలపూడి గోవింద్, కప్పల వెలుగు కుమారి, తొరకల నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ గారు వచ్చారు అన్నా, కలెక్టర్ గారు వచ్చారు. కొన్ని ఖాళీ అన్నా, కిందకెళ్ళి రిసీవ్ చేసుకో. బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతి, అంబేద్కర్ గారు మనకు ఒక భారతరత్న, అది ఒక నాట్ ఓన్లీ మేయర్ అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్, భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగానికి ముందు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మన సామాజిక నివాళులు అర్పించడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మనకు ఈ సమాజంలో అసమానతలు తొలగడానికి గాని స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. బలహీన వర్గాలు ఈ స్వేచ్ఛా వాయువుల్ని అందరితో పాటు సరి సమానంగా వాటిని ఆస్వాదించడానికి గాని, ప్రజాస్వామ్యానికి గొప్పతనం తీసుకొచ్చిన విధానానికి కానీ, ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ దేశాన్ని కొనియాడుతున్న విధానం కానీ, ఇవన్నీ సాధ్యమైనవి అంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లే అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఆయన ఇచ్చిన అవకాశంతో ఈరోజు అనేక మంది వర్గాలు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతా ఉన్నారు, ముందుగా అడుగులు వేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి గాని, ఒక ప్రజాప్రతినిధి అయిన సందర్భాన్ని కానీ, వారి యొక్క అభ్యున్నతికి కానీ నేను చేస్తున్న కార్యక్రమాలు ఆయనే స్ఫూర్తి అనే విషయాన్ని కూడా నేను గుర్తిస్తా ఉన్నా.